దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉండటం మనందరి అదృష్టం. అలాంటి బారాషాహి దర్గాలో అనేక రకాల వస్తువులు కల్పించాలని గత 11 ఏళ్లుగా శాసనసభ్యుడిగా నేను కానీ, నా ముందు మేయర్గా పనిచేసిన అబ్దుల్ అజీజ్ గారు కానీ, ఇంకా ఎంతోమంది ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు దీనికోసం కష్టించి పనిచేశారు. అధికారులు సాయం చేశారు. అందరి కష్టం ఫలితంగా బారాషాహి దర్గాలో అనేక రకాల వస్తువులు ఏర్పడ్డాయి. మరి ఈనాడు ఈ ముఖద్వారాల కోసం మొండి గోడలతో మిగిలిపోయి ఉన్నాయి. ఈ ముఖద్వారాలు పూర్తి చేయాలంటే నిధులు కావాలని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా అనేక రకాల ప్రయత్నాలు చేసినా సాధించలేని పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత కూడా నిండు శాసనసభలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో 150 మంది అధికార పార్టీ, ఆనాటి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల సమక్షంలో మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా చేసిన ప్రయత్నం అవన్నీ కూడా విజయవంతం కాల. మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, చంద్రబాబు గారి ఆశీస్సులతో, మరీ ముఖ్యంగా ఈ జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు, కమిషనర్ సూర్యతేజ గారు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, వీరందరి సహాయ సహకారాలతో 85 లక్షల రూపాయల నిధులు ఈ యొక్క ఆర్చిలు, ఈ యొక్క ముఖద్వారాలు పూర్తి చేసేదానికి మనం సాధించడం జరిగింది. టెండర్లు కూడా పూర్తయినాయి. ఈ రాత్రి నుంచే పనులు కూడా ప్రారంభమవుతాయి. అక్షరాల 4 నెలల్లో దీన్ని పూర్తి చేసి అందిస్తామని మాట ఇస్తూ ఆ యొక్క ఇంజనీర్లని, కాంట్రాక్టర్ను కూడా అభ్యర్థిస్తూ ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో రొట్టెల పండుగ నాటికి, అంటే కాస్త కష్టమే, ఎందుకంటే జూలైలో రొట్టెల పండుగ వస్తుంది కాబట్టి అవకాశం ఉంటే రొట్టెల పండుగ నాటికి, లేదనుకుంటే రొట్టెల పండుగ ఆ యొక్క నెల పూర్తయ్యేలోగా ఈ ముఖద్వారాలు పూర్తి చేసి అందిస్తే బారాషాహి దర్గాకి మరింత శోభనిస్తాయి. అదేవిధంగా బారాషాహి దర్గాలో మసీదు నిర్మాణాని కోసం కూడా నిధుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటించారు. ఆ నిధుల కోసం అటు నేను కానీ, అదేవిధంగా జిల్లా మంత్రి పొంగూరు నారాయణ గారు, అబ్దుల్ అజీజ్ గారు అందరం కూడా ప్రయత్నిస్తున్నాం. అతి త్వరలోనే ఆ నిధులు కూడా వస్తాయి అన్న విశ్వాసం నాకుంది. ఏది ఏమైనా ఈ యొక్క బారాషాహి దర్గాలో అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క ముఖద్వారాల కోసం 85 లక్షల రూపాయల వ్యయంతో ఈరోజు మనం ఈ యొక్క పనులు చేపట్టామంటే దానికి ప్రధాన కారణమైనటువంటి జిల్లా కలెక్టర్ ఆనంద్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బారాషాహి దర్గా ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలోనే ఒక సెక్యులరిజంకి ఒక చిహ్నం. ఇది ఇప్పుడు ఉండే పరిస్థితులు దేశాల్లో కానివ్వండి, విదేశాల్లో చూసినా, ఎక్కడ చూసినా మత కలహాలు, ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి దర్గా అన్ని మతాల వారు వచ్చి ఇక్కడ పండగ చేసుకోవడం, దీన్ని గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని రాష్ట్ర పండగగా గుర్తించడం, కొన్ని అభివృద్ధి పనులు లాస్ట్ ఫేజ్లో తెలుగుదేశం ఉన్నప్పుడు చేయడం జరిగింది. మళ్ళా గత ప్రభుత్వంలో శ్రీధర్ రెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రభుత్వ సహకారం లేనందువల్ల తను చేయలేకపోయాడు. మళ్ళా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఈ బారాషాహి దర్గాయే కాకుండా ఈ రూరల్ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనుల్లో నెంబర్ 1గా శ్రీధర్ రెడ్డి ఎక్కడి నుంచి అయినా డబ్బులు తీసుకొని వచ్చేస్తాడు. ఇది ఎవరిని కానీ మెప్పిస్తాడు. నొప్పించో మెప్పించో తెచ్చే ఆ ఆర్ట్ శ్రీధర్ రెడ్డి దగ్గర ఉంది. ఇప్పుడు కానీ వాస్తవానికి దీనికి నిధులు ఇవ్వాలంటే ఎక్కడ లేవు. కలెక్టర్ గారు ఇందాక ఆయన చెప్పాడు గొప్పగా, అజీజ్ భాయ్ సహకారం అని. నాది ఏం లేదు దీంట్లో, ఇది ఏం లేదు. అయితే ఉంటుంది, ఇప్పుడు లేదు దీంట్లో. ఇది మొత్తము శ్రీధర్ రెడ్డి డిజైన్లో కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి టోపీ పెట్టి తీసుకువచ్చేసాడు. సో దట్స్ హౌ లీడర్ అన్నప్పుడు పోరాటం ఒకటే కాదు, అడిగి కానీ తీసుకొని రావాలి. ఇది బెదిరించి తేవడమే కాదు, బ్రతికమాలు తీసుకురావాలి. పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఈ రాష్ట్రంలో అంత బాగలేవు.
అయినా కొన్ని అవసరాలు తప్పవు. ప్రజలు ఇవన్నీ చూడరు. నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, ఇట్నే ఉంది ముండి గోడలు, ఇంకా ఎన్ని సంవత్సరాలు, ఇది ప్రజలకు తెలియదు. అయితే వాస్తవాలు ఇది. దివాలా తీయించేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. అయినా చంద్రబాబు నాయుడు గారు గతంలో దానికి 20 కోట్లు శాంక్షన్ చేశారు, అంటే ప్రామిస్ చేశారు. అయితే దాన్ని తెచ్చుకోలేకపోయింది గత ప్రభుత్వం. అక్కడే ఆయనకి ఆ ప్రభుత్వానికి తేడాలు వచ్చింది. ఆ 20 కోట్లు ఆర్డర్ ఇవ్వండి అని అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వలేకపోయారు, ఇవ్వలేదు. అయితే మన పరిస్థితులను బట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక 5 కోట్లు ఇమ్మీడియట్గా ఫేజెస్లో చేస్తానని, ఊరికనే ప్రబలాలు చెప్పడం కాదు, లేనప్పుడు తెలిసి కానీ మేము 50 కోట్లు ఇస్తాం, 100 కోట్లు ఇస్తాం, అబద్ధాలు చెప్పడం కాదు. ఈ ఫేజ్లో ఒక 5 కోట్లు ఇస్తాం. ఆ 5 కోట్లకి ఒక పక్క ఈయన శ్రీధర్ రెడ్డి గారు, ఒక పక్క నారాయణ గారు, ఇద్దరు కానీ వక్ బోర్డు డబ్బులు ఉంటే ఇయ్యండి అని నా వెనక పడి ఉన్నారు. సో ఆ డబ్బులు వక్ బోర్డు కానీ అంతంత మాత్రమే, ఇది దానికి కానీ జీతాలు లేని పరిస్థితి. అయినా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి ఆ డబ్బులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఇదే కాదు, ఈ కొత్త బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ గాని ఉంది, దాన్ని కానీ వర్కౌట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ 60% ఇస్తా అంటుంది. ఆ 40% ఇవ్వాలంటే మన జోబీలో ఉండాలి కదా డబ్బులు. అది కానీ లేకుండా అయిపోయింది రాష్ట్రంలో. దాన్ని మొబిలైజ్ చేసి ఈ బారాషాహిద్ దర్గాని ఈ ఫేజ్లో, ఈ తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వంలో వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం, టెంపుల్ టూరిజము, అదే కాకుండా నగరానికి బెస్ట్ ప్లేస్గా తయారు చేస్తాం. ఇక్కడ కావాల్సిన షాపింగ్ మాల్స్ తీసుకొని వస్తాం. ఇక్కడ కావాల్సిన ఏదైతే ప్రామిస్ చేసి ఉన్నామో అవన్నీ, ఈద్గా ప్లస్ కన్వెన్షన్ మోడలు, అది మసీదు కాదులే, అది కన్వెన్షన్ మోడలు, ఇవన్నీ ఇక్కడ పక్కాగా ఏదైతే అనుకున్నామో అవన్నీ చేస్తాము. నెల్లూరు ప్రజలకి ఈ ప్రభుత్వము, ఈ నాయకులు ఎవరైతే మీరు ఓటేసి గెలిపించారో మంచి పని చేశాము అని చెప్పుకునేటట్టు చేస్తామని కానీ తెలియజేస్తున్నాం. దర్గా సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా అసీస్ గారు అందరూ కలుసుకొని మొదలు పెట్టడం జరిగింది. సో మనకు జిల్లా స్థాయిలో అవైలబుల్ ఫండ్స్, అంటే మన ఎన్ఎంసీ సంబంధించినది కావచ్చు, నుడా సంబంధించిన కావచ్చు, లేదంటే మినరల్స్ ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ నుంచి వీలైన వరకు సపోర్ట్ చేస్తామని లాస్ట్ టైం ఎమ్మెల్యే గారు కోరినప్పుడు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. దాని భాగంగా ఈరోజు మొదలు పెట్టడం జరిగినాయి. అదే కాకుండా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ప్రపోజల్స్ కూడా పంపించి ఉన్నాము. అది త్వరలో కూడా ఆ 5 crore సంబంధించిన శాంక్షన్స్ కూడా వస్తాయని అనుకున్నాను. అదే కాకుండా మనం ఈ బారాషాహి దర్గాని ఒక పెద్ద సౌత్ ఇండియాలోనే ఒక పెద్ద డెస్టినేషన్ కింద మార్చుకోవడానికి ఒక డిపిఆర్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. అది కూడా త్వరలోనే టూరిజం డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క యాక్టివిటీకి బాగా సపోర్ట్ ఎమ్మెల్యే గారు కానీ, సిస్ గారు కానీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకొని సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఇక్కడ మన బారాషాహి దర్గా అనేది చాలా ప్రసిద్ధి చెందిన దర్గా. మనకి దేశంలో నలుమూలల నుంచి కూడా ఈ దర్గాకి రొట్టెల పండుగ సందర్భంలో నెల్లూరు నగరానికి అందరూ కూడా విచ్చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే ఆర్చ్ ఎంట్రన్స్లో ఉందో అది నిర్మాణ దశలోనే అయిపోయి ఉన్న కారణంగా వారు పర్సూ చేయటం జరిగింది. దాని తర్వాత మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆనంద్ సార్ దీనికి ఫండ్స్ పోషన్ గురించి డిస్కస్ చేసి దాంట్లో మనకి వివిధ ఫండ్స్ నుంచి వీటికి కేటాయించడం జరిగింది. ఎన్ఎంసీ నుంచి, నుడా నుంచి, అలానే కలెక్టరేట్ నుంచి కూడా ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా మనకి బారాషాహి దర్గాలో ఉన్న ఆర్చ్ ఒక మంచి డిజైన్తో ఇది చేయడం జరిగింది. మంచి ఆర్టిస్ట్ వచ్చి కూడా దీన్ని మొత్తం కూడా ఫినిష్ చేయడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఒక ఐకానిక్ ప్లేస్ లాగా మనకి ఉండటం, నెల్లూరు సిటీకి ఉండటం జరుగుతుంది. దీంతో పాటు మనకి ముందున్న రోడ్డు కూడా మనం ఒక డివైడర్ ఇది పెట్టడం జరిగింది. దాంట్లో ఒక ఆర్నమెంటల్ లైటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఈ ఏరియాకి ఒక ఫేస్ లిఫ్ట్ కూడా రీసెంట్ మంత్స్లో రావటం జరిగింది. దీనివల్ల మనకి ఆ రోజు రొట్టెల పండుగ వచ్చే ఇప్పుడు ఇక్కడ ఉండే నగరవాసులకి కానీ, రోజు ఉండే నగరవాసులకి, అలానే ఆ రోజు వచ్చే భక్తు అందరికీ కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. అలానే మనకు పెద్ద ఫేస్ లిఫ్ట్ కూడా రావటం జరిగింది. సో ఖచ్చితంగా దీని నిర్మాణం త్వరితగతిన ఫినిష్ చేసి అందరికీ కూడా ఒక ఐకానిక్ ప్లేస్ లాగా ఉండాలని, అందరికీ కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.